లావణ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలకు ఇసుక కొరత లేకుండా చేస్తామని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్. ఇసుక అక్రమంగా తరలిపోకుండా సిబ్బందిని నియమించామని వెల్లడించిన స్వప్నిల్ ధిన్కర్ పొన్కర్. రాష్ట్రంలో అరాచక పాలన రాజుమేలుతుందన్న నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు పెట్ల. కౌంటింగ్ సమయంలో కూటమి నేతల దాడిలో గాయపడిన 3 వ్యక్తులకు ఆర్థిక సాయం అందించిన గణేష్. పెందుర్తిలో వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అడికృత్తిక ఉత్సవాలు. శ్రీ పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు 4 మడత పెట్టి సాకలు చెబుతున్నారన్న మాజీ ఎమ్మెల్యే విజయ. సూపర్ 6 పై చంద్రబాబు యథావిధిగా యూటర్న్ తీసుకున్నారని మీడియా ద్వారా వివరించిన సుధాకర్ బాబు. సమస్యలు పరిష్కరించి ప్రగతిని సాధించాలని, అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ మీకోసం కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 200 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ఫామాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్, సిఇఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వరరావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. కార్యక్రమంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ సుదర్శన్ దొర, ఐసీడీఎస్ పీడి శాంతిశ్రీ మరియు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి మరియు సిడిహెచ్ఎస్ డాక్టర్ రాజలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి గడెమ్మ, వెనుకబడిన తరగతులు సంక్షేమ అధికారిని రాధ మరియు విభిన్న ప్రతిభావంతుల అధికారిని కవిత తదితరులు పాల్గొన్నారు. డ్వామా పీడి చిట్టిరాజు, జిల్లా ఉద్యాన అధికారి ఆర్వి ప్రసాదరావు, ఎల్ఈఎం సూర్యకిరణ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అరాచక పాలన రాజమేలుతోందని నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో కూటమి నేతల దాడిలో గాయపడిన 3 వ్యక్తులకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి 50,000 చొప్పున ఆర్థిక సాయం చేయడంతో చెక్కులను అందించిన ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. నాతవరం మండలం వైబీ పట్టణంలో చుక్క రాంబాబు, మాకవరపాలెం మండలం రాజపల్లి గ్రామానికి చెందిన కొల్లు అప్పలనాయుడు, నర్సీపట్నం పట్టణానికి చెందిన జగదీష్లకు 50,000 రూపాయల చొప్పున చెక్కులను అందజేసి ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన సూపర్ 6 పథకాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు వైసీపీ నాయకులపై దాడులు చేసి ఇబ్బందులు గురి చేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చింతకేల సన్యాసి పాత్రుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు కరక అప్పలరాజు నాయుడు, బాబు శృంగవరం, పిఎస్సిఎస్ అధ్యక్షులు వరాల బాబు, సర్పంచ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు నాతవరం మండలం సంబంధించి మరి వైవీపట్నం విలేజ్కి రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జరిగిన కౌంటింగ్ రోజున మరి మన నియోజకవర్గంలో చాలా మందిపై దాడులు జరగడం జరిగింది. అందులో ముఖ్యంగా మరి రాజపల్లికి సంబంధించి మరి కొల్లు అప్పలాడి గారి మీద మరి అక్కడున్న ఆ రోజు కౌంటింగ్ రోజు మరి కొంతమంది టీడీపీ వాళ్ళు మరి తలమే గాయం చేయడం, తల కూడా కనీసం 10-15 రోజులు కోమాలో కూడా ఉన్నాడు. అలాగే ఇక్కడ మన సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి చుక్క రాంబాబుని కూడా మరి కంది మీద కూడా కొట్టడం జరిగింది ఆ రోజు. అలాగే నర్సీపట్నంలో జగదీష్ అనే ఆయన్ని కూడా చేయడం జరిగింది. అలాగే అదే కాకుండా ఇదే మండలంలో నాతవరం మండలం సంబంధించి మన ఎర్రవరం గ్రామానికి సంబంధించి సబ్బవరం పెంకినాయుడికి సంబంధించిన 3 ఎకరాల జీడి తోటను కూడా నరికివేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఇదే కాకుండా చీడిగొమ్మల్లో ఒక గడ్డి మేటిని, ఒక రైతు తాలూకా 2 పాకలను కూడా దగ్ధం చేయడం జరిగింది. ఇలా చాలా సంఘటనలు కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో ఆ మధ్యకాలంలో చాలా జరిగినాయి. ఇవన్నీ కూడా మరి గౌరవ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి వైఎస్ జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక 50,000 రూపాయలు నిన్నే రాజపల్లిలో కొల్లు అప్పలాడి గారికి 50,000 మరి ఏదైతే ఆపరేషన్లు ఎన్ని జరిగినాయో ఏదో ఒక సహకారం అందించాలి పార్టీ నుంచి అని చెప్పి నిన్న 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మన చుక్క రాంబాబు గారికి కూడా మరి 50,000 రూపాయల చెక్ని కూడా ఇవ్వడం జరిగింది. రేపు కూడా వేరే జగదీష్ అన్నయ్య కూడా ఇస్తాం. దీనికి తోడు ఒక 2 చనిపోయారు ఆల్రెడీ. అంటే ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు అవుతారని చెప్పి ఆశతో ఉన్నారు, ఏదైతే జరగలేదో దానికి సందర్భంగా
నర్సిపట్నంలో ఒకరు కానీ ములగపూళ్ళు కానీ ఇద్దరు మరి చనిపోవడం కూడా మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఏదైనప్పటికీ కూడా ఒకటే మీ ద్వారా మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఈరోజు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినప్పటికి కూడా మరి అందరికీ పార్టీలతో సంబంధం లేక అన్ని పథకాలు ఇచ్చినప్పటికి కూడా మరి కూటమి ప్రభుత్వం వస్తే మరింతగా బాగుంటుందనే ఉద్దేశం మీద మరి ఎంతో ఆశతో ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు ఈరోజు. కాబట్టి మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏదైతే మీరు వాగ్దానం చేశారో సూపర్ 6 వాగ్దానాలు కానీ ఇంకా వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా నెరవేర్చే పనిలో ఉండాలి తప్ప మరి ఈ విధమైన దాడులు చేయడం మరి కరెక్ట్ కాదని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి ఎటు పరిస్థితులు కూడా ఈ విధంగా మరి దాడులు కానీ చేస్తే మరి పార్టీ తరపున అందరం కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి రేపు రాబోయే రోజుల్లో మరి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం తాలూకా పథకాలన్నీ కూడా మరి వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. కనుక దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము మరి కోరేది ఏంటంటే మీరు అన్న మాటలన్నీ కూడా చేసి వాళ్ళందరూ కూడా వారి కోరిక నెరవేర్చాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈరోజు పార్టీలో మరి ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరూ కూడా పెద్దలు జమీల్ గారికి మరి పార్టీ అధ్యక్షుడు ఎంపీపీకి జడ్బీసీలు అందరూ కూడా వచ్చారు, పార్టీ అధ్యక్షులు అందరూ వచ్చారు. వారందరూ కూడా మరి ఈరోజు వారందరూ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చాం. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా పార్టీ తరఫున కార్యక్రమాలు కూడా చేస్తాం. ఎందుకంటే మరొక 6 నెలలు సంవత్సరం తర్వాత మరి ఏదైనా ప్రజల తరఫున మరి ఏదైనా ప్రజలు కానీ ఇబ్బంది పడితే ప్రజల తరఫున మేము శాంతియుత పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి మరి మా ప్రాంతంలో జరిగిన ఈ దాడులకి మరి సందర్భంగా మరి గౌరవ మరి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విధంగా మరి డబ్బులు ఇచ్చి ఎంతో కొంత పరిహారం ఇవ్వాలని చెప్పి ఉద్దేశం మీద ఇచ్చినందుకు వారికి మా ప్రాంత ప్రజల తరఫున మా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. వివరాల్లోకి వెళ్తే ప్రతి ఏటా ఆషాఢ మాసం నందు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కృతిక నక్షత్రం నాడు నిర్వహించే అడికృతిక ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించి నిర్వహించే ఈ వేడుకలను అన్ని దేవతాలయ ప్రాంగణాల నందు ప్రత్యేక సంబరాలు నిర్వహించారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్ 95వ వార్డు శ్రీపూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో నవద్రవ్య కళాభిషేకాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ గావించి భక్తులకు దర్శనమందించారు. అనంతరం మీడియాతో ఆలయ నిర్మాణ ధర్మకర్త వాక చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఏడాది పొడవున స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించి నిర్వహించే పూజా విశేషాలు ప్రత్యేకతలను వివరించారు. సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ వర్గాలు పెద్ద ఎత్తున తీర్థ ప్రసాదాల వితరణ నిర్వహించారు. ఈరోజు చాలా విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి అడై కృతిక రోజు. అడై కృతిక అంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృతిక నక్షత్రము. అసలు ఈ కృతిక నక్షత్రానికి సంబంధించి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృతిక నక్షత్రానికి సంబంధించి విశేషం ఏంటి అంటే కృతికా మాత ఎవరైతే ఉన్నారో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తన స్థానాలతో పాలు ఇచ్చి పెంచుకున్నటువంటి ఆ తల్లుల దగ్గరకు ఒకసారి పరమేశ్వరుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార రహస్యాన్ని చెప్పడానికి కృతికా మాతల దగ్గరికి వెళ్ళి స్వామిని మాతో పంపించమని పార్వతి పరమేశ్వరులు అడగడం జరుగుతుంది. ఆ సందర్భంలో పార్వతి పరమేశ్వరులు పంపించమని ఎప్పుడైతే అడుగుతారో కృతికా మాతలు ఆ యొక్క బాధను తట్టుకోలేక స్వామివారు లేకపోతే మేము జీవించలేము, కాబట్టి మాకు అంత స్వామితో బంధం ఏర్పడింది, కాబట్టి మేము వదలము, మేము సుబ్రహ్మణ్య స్వామిని పంపించమంటే శివుడు ఆగ్రహించింది. ఇది లోక కళ్యాణం కోసం జరగవలసినటువంటి యొక్క కార్యక్రమానికి ఎవరు ఆటంకపరచడానికి లేదు. మీరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి అనుకుంటే మీకు నక్షత్ర మండలంలో ఒక రోజును కేటాయిస్తాను. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎక్కడ ఏమి చేస్తున్నా సరే మీకు స్పష్టంగా తెలియడానికి, మీరు ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క కార్యక్రమాలని స్వామివారిని కూడా దర్శించడానికి వీలుగా ఉండేటట్టుగా మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పి కృతికా మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడు ఆ విధంగా వరాన్ని అనుగ్రహించడం జరిగింది. ఆ వరాన్ని పొందినటువంటి కృతికా మాతలు ఎంత ఆనందపడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్వామితో పాటు శ్రీ పరమేశ్వరులతో పాటు పంపించడం జరుగుతుంది. ఆ విధంగా లోక కళ్యాణార్థం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు బయటికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత కృతికా మాతలకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఇంకో గౌరవం ఏంటంటే ఈ యొక్క కృతికా నక్షత్రంలో స్వామివారికి విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఎవరు ఏ కోరికతో అడిగితే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తారో ఆ కోరికలు తప్పకుండా తీరుతాయి అని చెప్పి కృతికా మాతలకు స్వామివారు అనుగ్రహించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా తల్లి ఇదన మిమ్మల్ని మనసులో స్తుతించి ఎవరు ఏ కోరిక అయితే కోరుకుంటారో అది తీర్చేటువంటి బాధ్యత నాది, నా మీద ఇది నమ్మకం ఉంచండి అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా ఆ యొక్క మాత్రలకు చెప్పి ఆ యొక్క దుష్ట సంహరణార్థం కోసం బయలుదేరడం జరుగుతుంది. ఇది ఈ యొక్క కృతికా నక్షత్రం యొక్క విశేషాలు. కృతికా మాతలని ఈ యొక్క ప్రతి నెలలో కూడా వచ్చేటువంటి కృతికా నక్షత్రంలో మనము ప్రార్థించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రార్థించినట్లయితే
మనం అనుకున్నటువంటి సకల అభీష్టాలు కూడా తప్పకుండా సిద్ధిస్తాయి. అంతటి విశిష్టమైనటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృతికా నక్షత్రము, అదేవిధంగా కార్తీక మాసంలో కూడా కృతికా నక్షత్రం చాలా విశిష్టమైనది. ఈ 2 మాసాలను కాక ప్రతి మాసంలో వచ్చే కృతికా నక్షత్రం కూడా విశిష్టమైనది. కానీ ఈ రెండింటికి కూడా ప్రత్యేకత ఉన్నది. కావున ఈ యొక్క ఆడి కృతిక అదేవిధంగా కార్తీక కృతిక 2 రోజుల్లో కూడా తప్పకుండా కృతికా మాతను ప్రార్థించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలని కోరుకుంటూ ఈరోజు శ్రీ వల్లి దేవసేన సమేత శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి సుజాత నగర్లో మాత్రమే ఏకైక దేవాలయం ఉంది. షణ్ముఖుడు అతని యొక్క ఒరిజినల్ షణ్ముఖ 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇక్కడ మాత్రమే ఉంటారు. ఈ స్వామిని ప్రతి ఒక్కరు కూడా దర్శించి ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాము. సుజాత నగర్ పరిసర వాసులందరికీ కూడా ఇది ఒక వరప్రసాదంగానే భావించాలి. దీనిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాము. జై శరవణ భవన. తన సుదీర్ఘమైన అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలపై నాలుక మడత పెడుతున్నారని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కూడా మౌనంగా ఉండిపోయారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడుతున్నారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరిపాలించిన తదుపరి అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ వారిచ్చిన హామీలు చూస్తే ఆయనకు భయం వేస్తున్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు వారు ఇస్తున్న హామీలు అమలుపరచలేరని, అవి అమలుకు సాధ్యం కావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళందరం చెప్తున్నప్పుడు మీలాంటి పాత్రికేయ మిత్రులు వారిని అడిగారు, వైఎస్ఆర్ వాళ్ళు అమలుకు సాధ్యం కావంటున్నారండి, మీరు ఎలా దీన్ని అమలుపరచగలుగుతారని నారా చంద్రబాబు నాయుడు గారిని పాత్రికేయ మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినప్పుడు, నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, నేను చేసి చూపిస్తాను, సంపదను ఎలా సృష్టించాలో నాకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి నేను ఇచ్చిన హామీలన్నిటినీ అమలుపరుస్తానని అన్నారు. ఆ సందర్భంలోనే మళ్ళీ విలేకరులు ఏమని ప్రశ్నించారంటే, మీరే కదా 1 నెల 2 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో మరో శ్రీలంక కాబోతుంది ఆంధ్రప్రదేశ్, మరో సోమాలియా కాబోతుంది ఆంధ్రప్రదేశ్, ఈయనిచ్చే అనగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారే అన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు. మీరే అన్నారు కదా సంక్షేమ పథకాలని వృధా అని, సంక్షేమ పథకాలు ఏవి అవసరం లేదని, మళ్ళీ మీరే ఇప్పుడు సూపర్ 6 పేరుతో ఈ పథకాలన్నీ మీరు అనౌన్స్ చేశారు, ఇవి సాధ్యం కావని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అన్నప్పుడు నేను చేసి చూపిస్తానని ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాటిచ్చారు. నిజంగా మాకు ఆనందం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంతా అమలు పరిస్తే చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 50 రోజుల పాటు ఎదురు చూసాం. ఇప్పటికే ఇసుక పాలసీని ఏ విధంగా కప్పదాటు వ్యవహారంతో చేశారో మనం చూసాం. మద్యం పాలసీని ఏ విధంగా చేస్తున్నారో చూసాం. తల్లికి వందనం దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. ఆ రోజు తల్లికి వందనం అమ్మఒడికి కాపీ రాష్ట్ర ప్రజలకు కాదు దేశ ప్రజలకు అందరికీ తెలిసిన సత్యమే. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని ప్రతి అమ్మకు 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి అమలు పరిస్తే దానికి బదులుగా పోటీగా నేను తల్లికి వందనం ఇస్తాను, ఆయన ఒక తల్లికి ఇచ్చాడు, నేను అలా కాదు ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి చదువుకునే ప్రతి పిల్లవాడికి నేను 15,000 రూపాయలు ఇస్తాను అని ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేశారు. దాన్ని అమ్మలు అక్కలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు పెరిగినాయి. అదే కాదు చాలా హామీలు ఇచ్చారు. రైతులకు ఇచ్చిన హామీల గురించి మనం మాట్లాడదాము, ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడదాము, అనేకమైన హామీలు ఏవేవైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతో ఇచ్చారో వాటి గురించి మాట్లాడదాం. ముందు తల్లికి వందనం మీద ఏ విధంగా వారు దాటవేత ధోరణి అమలు పరుస్తున్నారో చూద్దాం. ఇకపోతే నిన్న ఢిల్లీలో ఒక ప్రకటన చేశారు వారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రయాణం మొత్తాన్ని మనం గమనిస్తే ఎన్నికల హామీలప్పుడు ఒకలాగా, ఎన్నికలకు ముందు ఓట్లు అడిగేటప్పుడు ప్రజల యొక్క ఓటుని అడిగేటప్పుడు ఒకలాగా, ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మరోలాగా ప్రవర్తిస్తాడు అని చెప్పడానికి ఉదాహరణకు నేను కొన్ని సంఘటనలు చెప్తాను. వారు
ఈ 50 రోజుల కాలంలోనే 2 రకాలుగా ఎలా మాట్లాడాడో ఉదాహరణగా మీకు చెబుతాను. ఇది ఆన్ రికార్డే. నేనే సొంత కవిత్వాలు ఎప్పుడు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలకు ఇసుక కొరత లేకుండా చేస్తామని, దీంతో పాటు అక్రమంగా ఇసుక తరలిపోకుండా జిల్లా మరియు మండల కమిటీలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ చెప్పారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో వాణితో మాట్లాడుతూ ఇటీవల జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశమై ఇసుక రవాణాకు సంబంధించిన ధర నిర్ణయంపై ఒక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇసుక అక్రమంగా తరలిపోకుండా మండలాల్లో తహసీల్దార్లు అధ్యక్షతన భూగర్భ గనుల శాఖ ఎంపీడీఓలు, పోలీసు ఎస్ఈబీలతో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సచివాలయం సిబ్బందితో పాటు మిగిలిన ప్రభుత్వ శాఖల ఉద్యోగుల సహకారాన్ని తీసుకుని పెన్షన్లు పంపిణీ చేస్తామని కలెక్టర్ చెప్పారు. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు మన శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు టెక్కలి స్టాక్ యార్డ్, అదేవిధంగా కొత్తూరు మండలంలో అంగూర్ స్టాక్ యార్డ్ దగ్గర మనం శాండ్ ఇచ్చినాము. ఈ శాండ్ అంటే ఉచిత శాండ్. ఓన్లీ మనం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ కోసం మాత్రమే మనం 340 రూపీస్ మనం ప్రతి ఒక్క యజమాని నుంచి మనం తీసుకున్నాం. దీంట్లో ఇప్పుడు టెక్కలి స్టాక్ యార్డ్ నుంచి శాండ్ కూడా అయిపోయింది. అంగూరులో అంగూరు కొత్తూరు మండలంలో మాత్రమే శాండ్ ఉంది. అక్కడ ఇసుక ఈ ట్రాన్స్పోర్టేషన్ ధర కూడా మనం ఫిక్స్ చేసాము. మన డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీలో కూడా అందరితో మాట్లాడి అక్కడ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళతో కూడా మనం మాట్లాడి ఆ ధర కూడా మనం ఫిక్స్ చేసాము. వెయిటింగ్ ఛార్జెస్ తీసుకోవడానికి లేదు, అది క్లియర్గా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మనం కూడా మన సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. కాబట్టి దయచేసి ఎలాంటి కంప్లైంట్స్ ఉంటే మనకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా శాండ్ సంబంధించి మనం ఇచ్చాము. ఆ శాండ్ టోల్ ఫ్రీ నెంబర్లో శాండ్ సంబంధించి ఏదైనా కంప్లైంట్ ఉంటే మీరు దయచేసి మీరు లెటర్ కూడా పెట్టచ్చు, కంప్లైంట్ కూడా పెట్టచ్చు. ఇంకొకటి, మనకి బులక్ కార్డ్స్ ద్వారా అదే మీరు పంచాయత్ సెక్రటరీ అనుమతితో అదే గ్రామంలో మీ సొంత పర్పస్ కానీ లేకపోతే అక్కడ ఏదైనా కమ్యూనిటీ పర్పస్ కానీ దీనికోసం వాడాలంటే పంచాయత్ సెక్రటరీ పర్మిషన్తో అది చేయవచ్చు. బట్ కానీ ఆ శాండ్ దయచేసి మళ్ళీ కమర్షియల్ పర్పస్ కోసం వేరే చోట్ల అమ్మడం, లారీస్ ద్వారా వేరే జిల్లాకి పంపించడం అలాంటి ప్రొవిజన్ మనం ఇవ్వలేదు. కాబట్టి ఏదైనా అలాంటి ఇష్యూస్ కూడా మీ దృష్టికి వస్తే దయచేసి మన డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి మన దృష్టికి తీసుకురావచ్చు. మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్, డివిజన్ లెవెల్ టాస్క్ ఫోర్స్, మండల్ లెవెల్ టాస్క్ ఫోర్స్, అది మనం 3 రకంగా మన టాస్క్ ఫోర్స్ కూడా మనం ఏర్పాటు చేసాము. ఒక చెక్ పోస్ట్ కూడా నేషనల్ హైవే మీద మనం ఏర్పాటు చేసాము. సో ఎక్కడ ఈ వితౌట్ పర్మిషన్ శాండ్ కూడా అమ్మడం కానీ ట్రాన్స్పోర్టేషన్ జరిగితే మనం చాలా స్ట్రిక్ట్గా మనం యాక్షన్ తీసుకుంటాం. నిన్ననే ఒక 3 లారీ కూడా మనం పట్టుకున్నాము. సో కాబట్టి దయచేసి ఎవరు శాండ్ ఇలాంటి దొంగ పని కూడా మనం దయచేసి చేయకూడదు. ఏదైనా దృష్టికి వస్తే మన డిస్ట్రిక్ట్ కంట్రోల్ సెంటర్కి మనం కంప్లైంట్ కూడా చేయొచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఒకటి. రెండోది, మన ఈ నెల నుంచి వచ్చే నెల నుంచి ఒకటే మన ఆగస్ట్ నుంచి పెన్షన్స్ కూడా మనం ఇస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు అదే రోజు అంటే ఫస్ట్ మ్యాక్సిమం పెన్షన్స్ ఇచ్చేయాలి, పూర్తి పెన్షన్ ఇచ్చేయాలి. అది కూడా ఇన్స్ట్రక్షన్స్ మన సచివాలయం సిబ్బందిని కానీ ఇంకా పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం అపాయింట్ చేసాం. వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. 31న అన్ని బ్యాంక్స్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకొని తర్వాత ఒకటేనా పొద్దున 5:30 నుంచి 6 నుంచి మన ఈ పెన్షన్ డిస్బర్స్మెంట్ స్టార్ట్ అవుతాం. దయచేసి ప్రజలకి అందరికీ రిక్వెస్ట్ అంటే ఒకటిదిన దయచేసి మీరు మీ ఇంటి దగ్గరనే ఉండండి. మరి ముఖ్యంగా పొద్దున మీరు ఇంటి దగ్గరనే ఉండండి. మీరు దయచేసి పని కొంచెం ఉంటే కొద్దిగా మీరు డిలే చేసి మీ ఇంటి దగ్గరనే ఉంటే మీ ఇంట్లోనే మీ ఇంటికి వచ్చి మీ చేతిలోనే పెన్షన్ ఇవ్వడానికి బాధ్యత ప్రభుత్వం తీసుకున్నారు. కాబట్టి దయచేసి మీ ఇంటి దగ్గరనే మీరు ఉండండి. రెండోది, మన పెన్షన్ సమస్యలో ఏదైనా ఉంటే దయచేసి మీ సచివాలయం సిబ్బందికి మరి ముఖ్యంగా వెల్ఫేర్ సెక్రటరీకి దయచేసి మీరు కంప్లైంట్ చేయాల్సి మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. వెలుగు వివోఏలపై రాజకీయ వేధింపులు అరికట్టి అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఏపీ వెలుగు ఏఓఏ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. ధర్నా శిబిరానికి డిఆర్డీఏ పీడీ ఎస్ రమణి హాజరై తన పరిధిలో ఉన్న సమస్యలు కూర్చొని పరిష్కరించుకుందామని మిగిలిన రాష్ట్రానికి తెలియజేస్తానని యానిమేటర్లకు తెలిపారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీరాణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలక రమణ మాట్లాడారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రపల్ల పద్మ, సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ మద్దతు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగాభవాని, దిమ్ముల మేరీ, ఈశ్వరీభాయ్, గండి మేరీ, పద్మ, అనంత సత్యవతి, రామలక్ష్మి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా
డ్వాక్రా వివోఏలు ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా చేసేది ఏమీ పట్టు చీరల కోసమో లేకపోతే బంగ్లాలు ఇమ్మనో చేయట్లేదు. ఆకలి మంటతోటి అలాగే అభద్రతా భావంతో మానసిక ఆందోళనతోటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాల్లో మేము రాజకీయ వేధింపులు ఉండవు, మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, కనీస వేతనాలు ఇస్తాం, మేము స్వర్గం చూపిస్తామని చెప్పారు. నిజంగా చూపించారేమో అని అందరూ ఓట్లేసి గెలిపితే ఈ రోజున వీళ్ళు పనిచేసే లాగిన్లు మండల పరిధిలో ఉంటాయి, ఎక్కడ మండల సమైక్య దగ్గర ఉంటాయి. ఆ లాగిన్లన్నీ ఆపేశారు. లాగిన్లు ఆపేసి మీరు పనికి రావద్దు, మా కొత్త మనుషుల్ని మేము పెట్టుకుంటాం, మీరు ఇప్పటి వరకు చేశారు, మీరు ఇళ్ళకెళ్ళండి అని చెప్తున్నారు. ఇదే రకంగా కరెక్ట్ అని చెప్తున్నాం. ఈ రాజకీయ వేధింపులతోటి ఇప్పటికే కోటనందూరు కానీ, రౌతులపూడి కానీ, అలాగే తుని, కాకినాడ, జగ్గంపేట, ఏలేశ్వరం కూడా బెదిరింపులు వస్తున్నాయి, తాళరే బెదిరింపులు వస్తున్నాయి. అనేక మండలాలలో వాళ్ళందరినీ కూడా లిస్టులు ఇచ్చేసి ఈ లిస్టుల్లో పేర్లు ఏవైతున్నారో వీళ్ళందరూ తీసేయండి అని చెప్తున్నారు. ఇదే రకంగా కరెక్టు, ఇది సరైనది కాదు. తక్షణం రాజకీయ వేధింపులు ఆపండి. ఇప్పుడు ఏవైతే లాగిన్లు ఆపేశారో ఆ లాగిన్లన్నీ కూడా యాక్టివిటీలోకి పెట్టండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే యానిమేటర్ల జీతాలు వీళ్ళ అకౌంట్లో వేయట్లేదు కాబట్టి మొత్తం 10,000 రూపాయలు అకౌంట్లో వేయాలి, సొంత అకౌంట్లో ఆ జీతం వేయాలని డిమాండ్ చేస్తాం. అలాగే కనీస వేతనాలు అమలు చేయాలి, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలి, ఇది ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా పైకి ఇప్పటికే 6 నెలలు 3 నెలలు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఇవి కూడా ఇవ్వకుండా ఇవాళ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పడం ఏ రకంగా కరెక్టు? గత ప్రభుత్వం ఏ తప్పులు చేస్తుందో మీరు ఆ తప్పులు చేసి మీరు వెంటనే వెళ్ళిపోకండి బయటికి. మీకు చెప్పేది అది. గత గవర్నమెంట్ చేసిన తప్పుల నుండి మీరు గుణపాఠం నేర్చుకోకుండా ఈ రోజున మళ్ళీ అదే వైఖరితో మీరు ఉంటే చూస్తూ ఊరుకోరు ప్రజలు. ఆ గవర్నమెంట్కి బుద్ధి చెప్పినట్టే మీకు కూడా బుద్ధి చెప్తారు. ఇది సరైనది కాదు. కాబట్టి రాజకీయ వేధింపులు తక్షణం ఆపండి, అందరినీ విధుల్లోకే తీసుకోండి, ఇదే మీకు చెప్తా ఉన్నాం. జి బేబీరాణి, వివోఏల, కాకినాడ జిల్లా గౌరవాధ్యక్షురాలు. భారతీయ జనతా పార్టీని బలహీనపరచాలనుకుంటున్న వ్యక్తులపై కఠిన చర్యలుంటాయని గొల్లప్రోలు నగర పంచాయతీలో ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ కమిటీలే కొనసాగుతున్నాయని కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు తెలియజేశారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో గొల్లప్రోలు నగర పంచాయతీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చిట్టా మధు ఆధ్వర్యంలో నిర్వహించిన గొల్లప్రోలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై సమావేశాన్ని ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు హాజరై సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో సూర్యనారాయణ రాజు, ధోని, అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు. కూడా ఈ సమావేశంలో ఎవరు కూడా ఈ సమావేశంలో ఎవరు ముఖ్యంగా మన ఎలక్షన్లు అయిన తర్వాత పార్టీలోకి జాయినింగ్స్ బాగా పెరుగుతున్నాయి. మన కమిటీ వాళ్ళు అందరూ కష్టపడి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తారని, చిట్టా మధు గారి ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం చేస్తారని. అయితే ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు తాత్కాలికంగా మండల పేషెంట్ని మార్చుకున్నామని చెప్పడం జరిగింది. ఆ ప్రక్రియ ఆగడం జరిగింది. చిట్టా మధు గారే మళ్ళీ మండల అధ్యక్షులుగా మధు గారి ఆధ్వర్యంలో ఒక 2-3 నెలల్లో మాకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, అక్కడి నుంచి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి ఈ మార్పు ఒక ప్రాసెస్లో జరుగుద్ది. అప్పటి వరకు చిట్టా మధు గారే మళ్ళీ మండల అధ్యక్షులుగా కంటిన్యూ అవుతారు. అందరూ కూడా కమిటీ వాళ్ళు అందరూ సహకరించి పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మండల అధ్యక్షుడు చిట్టా మధు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. కాకినాడ జిల్లా పెద్దపూడి మండల కేంద్రమైన పెద్దపూడిలో సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ప్రత్యేక విభాగాల గురించి పెద్దపూడి ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ టి.వి. రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రం అన్ని విభాగాల డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, ఒక థైరాయిడ్ తప్ప మిగతా పరీక్షలన్నీ చేసుకుని వెసులుబాటు ఉందని, ముఖ్యంగా తప్పనవసర కేసులకు
అత్యవసర కేసులకు కూడా ఎల్లవేళలా వైద్యం అందించబడునని, ఇప్పుడు సీజనల్గా వచ్చే వ్యాధులకు వాటిని అరికట్టే సామర్థ్యం ఈ ఆరోగ్య కేంద్రం నందు కలదు అని, ఎక్కువగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్లు, డెంగ్యూ ఎక్కువగా నమోదవుతున్నాయని, మన పరిసర ప్రాంతాల్లో నీరు నిలవడం ఉండడం వల్ల దోమలు ఎక్కువ అభివృద్ధి చెంది దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయని, వీటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణం చుట్టూ గుంటలలో నీటి నిలవకుండా చూసుకోవాలని, పరిసరాలను శుభ్రత పాటించాలని, దీని వలన దోమలను కంట్రోల్ చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కాచిన నీళ్లు త్రాగడం వల్ల టైఫాయిడ్ వంటి వ్యాధులను నిర్మూలించవచ్చని ఆయన అన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ టీవీ రామమూర్తి, సిహెచ్సి పెదపూడి సూపరింటెండెంట్ని. మా సిహెచ్సి అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్పెషాలిటీ గురించి చెప్తాను. జనరల్ సర్జరీ మేడం ఉన్నారు. జనరల్ సర్జరీ మేడం హైడ్రోసీల్స్, హెర్నియాలు అలాంటి మేజర్ సర్జరీస్ చేస్తారు. అలాగే మత్తు వైద్యులు డాక్టర్ గారు ఉన్నారు. అలాగే చిన్నపిల్లల డాక్టర్ గారు ఉన్నారు. గైనకాలజిస్ట్ మేడం ఉన్నారు. గైనకాలజిస్ట్ మేడం అంటే ఇంకా డెలివరీ చేయడం, ఎల్ఎస్సిఎస్లు అంటే ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయడం. అలాగే డెంటల్ స్పెషలిస్ట్ నేను, నా స్పెషాలిటీ వచ్చి డెంటిస్ట్ నేను. అలాగే డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను చూస్తాను. అలాగే ఇద్దరు సివిల్ సర్జన్, సిఏఎస్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు జనరల్ అన్నీ చూస్తుంటారు అన్నమాట. మా దగ్గర ఎమర్జెన్సీ ఎనీ కేసు అయినా అంటే ఇక్కడ మా పరిధిలో ఎంత దాకా చేయగలం అంత దాకా చేసి, ఈవెన్ ఎనీ ఎమర్జెన్సీలో తప్పదు అనుకుంటేనే మేము జీజేజీ పంపి అక్కడ ట్రీట్మెంట్కి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ గురించి దాని గురించి మేము పంపవలసి వస్తుంది. అది కానిపట్టు సమయంలో. ఇప్పుడు ఇంకో రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న సీజనల్ డిసీజెస్, ఇప్పుడు ఎందుకంటే వాతావరణ మార్పులు చాలా వచ్చినాయి. రీసెంట్గా వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చిన సీజన్ డిసీజెస్ ఏంటంటే మలేరియా ఒకటి, డెంగ్యూ ఒకటి, టైఫాయిడ్ ఒకటి, ఈ వైరల్ ఫీవర్స్ ఒకటి, ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, కాఫ్, కోల్డ్ మనందరికీ తెలిసిందే. ఇది ఈ మెయిన్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ డెంగ్యూ, మలేరియా అనేది ఎక్కువ ఈ దోమల గురించి వస్తూ ఉంటుంది. ఈ దోమలు అనేది ఎక్కువ మనకి ఎక్కడ నీళ్ళు ఎక్కువ స్టాగ్నేటెడ్ అంటే మన ఇంటి పక్కల సరౌండింగ్స్లో కాలువలు కానీ, కుండీలు కానీ, పైన ఉండే కొన్ని ట్యాంక్స్లో అలాగా నీరు నిలబడిపోయిన దాంట్లో ఈ దోమలు ఎక్కువ ఇమ్మీడియట్గా బాగా డెవలప్ అయిపోతూ ఉంటాయి. అవి మనం కొంచెం నిర్ధారణ ఆ నీళ్లు శుభ్రంగా పెట్టుకోవడం, అన్ని నీళ్లు స్టాగ్నేటెడ్ కంటే అక్కడ నీళ్లు నించోకుండా చూసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ ఈ వర్షాకాలం సీజన్లో. అలాగే మన ఇంట్లో ఎక్కువ టైఫాయిడ్ కూడా వస్తుంది. ఎక్కువ టైఫాయిడ్ కారణం మనం నీళ్లు కాసుకొని చల్లార్చి తాగితే చాలా మంచిదండి. అంటే ఒకసారి మెయిన్ కంటామినేటెడ్ వాటర్, ఏమైనా కంటామినేషను సరిగ్గా ప్యూరిఫికేషన్ సరిగ్గా లేకపోతే మెయిన్ టైఫాయిడ్ కూడా వచ్చే మెయిన్ ఎక్కువ ఛాన్సెస్ మేము చూస్తున్నాం ఎక్కువ. ఎందుకంటే మా దగ్గర ఎక్కువ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఈ మధ్యన అంటే మేము ఇన్వెస్టిగేషన్స్ చేసి ఆ బ్లడ్ ప్లేట్లెట్స్ ఏమైనా కౌంట్ బట్టి మేము నిర్ధారణ చేసుకొని మేము ఐపీ పెట్టి అంటే ఇన్పేషెంట్ పెట్టి ట్రీట్ చేస్తున్నాం మేము. కానీ బట్లో ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోతుంది అనుకోండి. యూజువల్గా వైరల్ ఫీవర్స్లో తగ్గుతూ ఉంటాయి. కొంతమంది బయట ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకొని వస్తారు, ఆ సడన్ డ్రాప్ ఉంటుంది వాళ్ళకి ప్లేట్లెట్స్. అప్పుడు వాళ్ళ మట్టుకు మేము జీజేసి పంపుతున్నాం. అలాగే బ్లడ్ టెస్ట్లో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది మాకు థైరాయిడ్ తప్ప మిగతా బ్లడ్ టెస్ట్ సంబంధించిన అన్ని టెస్టులు ఆల్మోస్ట్ అన్నీ జరుగుతున్నాయి. రీసెంట్లీ మోస్ట్లీ ఒక 2 నెలలు 3 నెలల్లో థైరాయిడ్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ కూడా వచ్చేస్తుంది. మేము ఇక్కడే థైరాయిడ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ చేసే ఛాన్స్ వస్తుంది మాకు. అలాగే ఇప్పుడు ఈ సీజనల్ డిసీజ్ గురించి కూడా మనం చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ప్రజలను మరీ వేడుకుంటున్నాను నేను. ఏమండి, థ్యాంక్ యూ. చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే అన్నట్లుగా ఉచిత ఇసుక విధానం అని చెప్పి లారీ ఇసుక 11,000కు అమ్ముకుంటున్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే చిర్ల జగిరెడ్డి ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం మండలం రావులపాడు వద్ద ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ వద్ద సోమవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఉచితం పేరుతో అక్రమ వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముందు వచ్చిన వారికి ముందుగా ఇసుక ఎగుమతి చేయాలని, కలెక్టర్ ఆదేశాలున్నా
టీడీపీ నాయకులు చెప్పిన వారికి ఎగుమతులు జరుగుతున్నాయని, సామాన్యులకు వైసీపీ సానుభూతి పరులకు ఇసుక అందడం లేదన్నారు. గోదావరి వరదలు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిల్వ చేసిన ఇసుకను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వర్గీయులు దోచుకుంటున్నారని అన్నారు. గతంలో ఈ నిల్వల వద్ద చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యేలు సత్యానందరావు సెల్ఫీలు తీసుకుని అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడొచ్చి జరుగుతున్న అక్రమాలు చూసి సెల్ఫీలు దిగాలని హితవు పలికారు. సందర్భంగా వైసీపీకి చెందిన ఒక లారీ డ్రైవర్ను పోలీసులు కొట్టారని చెప్పడంతో జగ్గిరెడ్డి పోలీసులను నిలదీశారు. సమయంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు టీడీపీ నాయకుల వైఖరి మార్చుకోవాలని, లేని పక్షంలో ఇక్కడే రీలే దీక్షలు చేసి ఉచిత ఇసుక సక్రమంగా అందేలా పోరాటం చేస్తానని జగ్గిరెడ్డి హెచ్చరించారు. కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు మీకు కట్టాల్సింది కట్టినా మరి ఎవరైతే ఇతను కట్టాల్సిన డబ్బులు కట్టి ఇక్కడికి వస్తే ఒక దళితుడైనటువంటి వాడు, చిరంజీవి అయినటువంటి వాడు లారీ కొనుక్కుని పాపం దాని మీద జీవనాధారం సాగిస్తూ ఉంటే అతనికి లోడ్ చేసిన లారీ అన్లోడ్ చేయించి మళ్ళీ వెనక్కి పంపించేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆస్తి అని అడుగుతున్నాను నేను. ఎవరు వచ్చినా ఇసుక ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు ఇసుక ఇవ్వాలి. కానీ ఇవాళటువంటి దళితులు ఉన్నటువంటి లారీ కొనుక్కున్న డ్రైవర్లని 5 రోజులు మీరు ఇక్కడే నుంచో పెడితే ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది? కేవలం మీరు ఎవరైతే కొంతమందిని పెట్టుకుని విశాఖపట్నంలో 40,000 లేకపోతే విజయవాడలో 60,000కి మీరు బళ్ళం వేసుకునే కార్యక్రమం చేస్తూ మీరు చేస్తున్న కోట్ల రూపాయలు ఉన్న దందా ఇవాళ బహిర్గతమైందని తెలియజేస్తున్నా. ఈ స్లిప్ ఏంటో మరి డిపార్ట్మెంట్ వారు కూడా ఎంక్వైరీ చేయాలి. బీ ట్యాక్సా, గతంలో జే ట్యాక్సా, ఇప్పుడు మరి ఇది బీ ట్యాక్సా అని అడుగుతున్నాం. బండారు ట్యాక్సా, లేదా చంద్రబాబు నాయుడు గారి ట్యాక్సా, లేదా విజనరీ గారి ట్యాక్సా చెప్పాలి ప్రభుత్వం. డ్రైవర్ల మరి కార్యకర్తలు పట్టుకుంటారు. బండి తెచ్చి 6 రోజులు బండి అలా పెట్టు కూర్చున్నాం. మరి లైన్కి వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళట్లేదు? అలా నీ బండి పెట్టిన చోటే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఈ రాజమార్గం బండారు ట్యాక్స్ కట్టినోడు ముందు వచ్చేస్తారు, మిగిలిన రా. అంటే 11,000 ఇవాళ పక్కన వరదలు వచ్చే ప్రజలుంటే చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం కూటమి అంటే వ్యాపారం ఇట్లా ఉచితం అని చెప్పిన ఇసుక కూడా అమ్ముకోవడం అనమాట. ప్రజలకు పాపం చంద్రబాబు నాయుడు గారి మాటలకి అర్థాలు తెలియక పాపం మోసపోతున్నారు జనం. రైట్ అండి, డిపార్ట్మెంట్ కూడా చెప్తాం. రేపు నుంచి సీరియల్ ప్రకారం వెళ్ళే ఏర్పాటు మనకు కూడా చెప్తాం. వాళ్ళతో రిక్వెస్ట్ ఉచిత ఇసుక దొరుకుద్దేమో అని చెప్పి ఇక్కడికి వస్తే వారికి 5 రోజులు లారీ ఇక్కడ పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే తెలివైన వాళ్ళు, ఎవరైతే ఇక్కడ బీ ట్యాక్స్, బండారు ట్యాక్స్ ఏదైతే 11,000 కంటే తెలివైన ఉన్నాడో ఆ పక్కన పెట్రోల్ బంకులోనో లేకపోతే ఎదురుగుండా ఉన్నటువంటి కిల్లి బట్టీలోనో ఈ 11,000 కడితే ఇది రాజమార్గం డైరెక్ట్ గా వచ్చి లోడ్ చేయించుకునే కార్యక్రమం చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎట్లాంటి సామాన్యులు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాటలకు అర్థాలు వేరు. ఆయన ఉచితం అంటే దాని యొక్క విలువ 11,000 తెలియట్లేదు. పంపాలి ఉచితంగా చేస్తారేమో అని చెప్పి వాళ్ళు వచ్చారు. 5 రోజులు లారీ ఇక్కడ పెట్టుకుని డ్రైవర్కి ఒక్కొక్కరికి రోజుకి 2,000 జీతాలు ఇచ్చి ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా నాశనం అవుతున్నారు. రెండోది స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క రీచ్ లో ఇంత స్టాక్ పెట్టుకుని మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏం చేద్దంటే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి ఇక్కడ లోడ్ వేయట్లేదు. మొత్తం అంతా కూడా విశాఖపట్నం లేకపోతే అమరావతి పేరు చెప్పి అమరావతి పట్టుకెళ్తున్నారు తప్ప ఇక్కడ లోకల్ బండికి లోడ్ చేయట్లేదు. కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు చేసుకున్న పాపం ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను ఈ పాలకుల్ని. కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు మీకు కట్టాల్సింది కట్టినా మరి ఎవరైతే చిరంజీవి ఇతను కట్టాల్సిన డబ్బులు కట్టి ఇక్కడికి వస్తే ఒక దళితుడైనటువంటి వాడు, చిరంజీవి అయినటువంటి వాడు లారీ కొనుక్కుని పాపం దాని మీద జీవనాధారం సాగిస్తూ ఉంటే అతనికి లోడ్ చేసిన లారీ అన్లోడ్ చేయించి మళ్ళీ వెనక్కి పంపించేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆస్తి అని అడుగుతున్నాను నేను. ఎవరు వచ్చినా ఇసుక ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు ఇసుక ఇవ్వాలి. కానీ ఇవాళటువంటి దళితులు ఉన్నటువంటి లారీ కొనుక్కున్న డ్రైవర్లని 5 రోజులు మీరు ఇక్కడే నుంచో పెడితే ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది? కేవలం మీరు ఎవరైతే కొంతమందిని పెట్టుకుని విశాఖపట్నంలో 40,000 లేకపోతే విజయవాడలో 60,000కి మీరు బళ్ళం వేసుకునే కార్యక్రమం చేస్తూ మీరు చేస్తున్న కోట్ల రూపాయలు ఉన్న దందా ఇవాళ బహిర్గతమైందని తెలియజేస్తున్నా. ఈ స్లిప్ ఏంటో మరి డిపార్ట్మెంట్ వారు కూడా ఎంక్వైరీ చేయాలి. ఇది బీ ట్యాక్సా, గతంలో జే ట్యాక్స్ అన్న, ఇప్పుడు మరి ఇది బీ ట్యాక్సా అని అడుగుతున్నాం. బండారు ట్యాక్సా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ట్యాక్సా, లేకపోతే విజనరీ గారి ట్యాక్సా చెప్పాలి ప్రభుత్వానికి. డ్రైవర్లలో మన కార్యకర్తలు పట్టుకున్నారు. ఇసుక నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ వర్షాకాల కష్టకాల సమయంలో ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాం.
ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రీచ్లో ఎస్పెషల్గా ఈ స్టాక్ పాయింట్లో కేవలం కొంతమందికి మాత్రమే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం విశాఖపట్నం లేదా ఉన్నటువంటి మరి విజయవాడ మేము పట్టుకెళ్తున్నాం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక అంతా కూడా మరి దోచేసే కార్యక్రమం చేస్తున్నారు. దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడడం మీరు కూడా విన్నారు. ఎవరైనా సామాన్యులు చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి ఇసుక ఉచితంగా దొరుకుతుంది కదా అని ఇక్కడికి వస్తుంటే వారి దగ్గర 11,000 రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు, తప్పలేదు. ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం. ఏం చేద్దంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందాన్ని, కూటమి వారు చేస్తున్న దందాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం. ఏదైతే గతంలో వారు సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం కాదు, ఇక్కడ 1100 కూడా మరి 11,000 ఎవరు కలెక్ట్ చేస్తున్నారో చెప్పాలని బాధ్యతని అడుగుతున్న ఒకటి విషయం. రెండోది, ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ని కేవలం అన్ని కూడా 4 రోజులు 5 రోజులు ఆపేసి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్, బండారు ట్యాక్స్ అని పెట్టారు. స్థానిక శాసనసభ్యులు గారు ఇక్కడ వరదల మీద పట్టింపు లేదు కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్లు కదలకుండా చేసుకుంటూ ఉన్నారు. అంచేత మరి 11,000 రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండి మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు. మిగిలినవన్నీ కూడా పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు 5 రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారికి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ఎవరికి కూడా ఇసుక ఇవ్వట్లేదు. కాబట్టి మిగిలిన రీచ్లు 1-2 రీచ్ల్లో పద్ధతిగా చేస్తున్నారు. అలాగే ఇక్కడ యూనియన్తో మాట్లాడుకుని అందరికీ మళ్ళీ పార్టీల ప్రకారం విభజించకుండా అందరికీ ఇచ్చే వ్యవహారం చేస్తే తప్పనిసరిగా మేము కూడా ప్రజలకు ఉచిత సందర్భంలో మేము సహకరిస్తాం. అంతేగాని ఏదో వాళ్ళ పార్టీ ఆస్తిలాగా ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళకి ఇస్తాం, కేవలం ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మేయడానికి ఇస్తాం, మాకు ఎవరికి అప్పం కడితే వారికి ఇస్తామంటే తప్పనిసరిగా ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం. ఈ రోజు నేను వస్తున్నానని చెప్పి లోడింగ్ కూడా ఆపేశాను. మళ్ళీ అవసరమైతే రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాం. రోజు వచ్చి ఇక్కడ కూర్చుని మరి పద్ధతి ప్రకారం వెళ్ళకపోతే నడిపించకపోతే మేము దగ్గరుండి ఈ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో దాని ప్రకారం మేము చేయించే కార్యక్రమం చేస్తాం. ధన్యవాదాలు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం జేబీపాలెం గ్రామంలో ఆషాఢ మాసంలో నూకాంబిక అమ్మవారికి బోనాలు సారే చీర సమర్పించారు. కార్యక్రమంలో పీటీసీ కె శ్రీనివాసరావు, శ్రీమతి మంగసర ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ వజ్రఫ్ కృష్ణ కుమారి పాల్గొన్నారు. నా పేరు దొరకరావు, మాది వెలంపాలెం గ్రామం. మా ఊర్లో ఇప్పుడు జరిగినటువంటి ఒక బోనాల జాతర శ్రీ ఎంపీటీసీ సీన్ గారు ఎంతో దగ్గరుండి ముందు నేర్పి తీసుకొస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉంటే కుర్రాళ్ళు మొత్తం అందరూ ఎంకరేజ్ చేసి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా చేద్దాం మేము కోరుకుంటున్నాం. మా ఎంపీటీసీ గారు కొంచెం మాకు సహాయ సపోర్ట్ చేస్తే ప్రతి పండుగ కూడా ఇదే విధంగా ఘనంగా చేద్దామని కూడా మేము అనుకుంటున్నాం. నా పేరు శ్రీను. నేను దొంగులూరు, వెలంపాలెం, పేటసూదిపురం, వేమగిరి గ్రామాలకు ఎంపీటీసీని. ఇట్లాంటి బోనాల కార్యక్రమం ప్రతి ఏటా జరగాలని మనసారా కోరుకుంటున్నాను. జిల్లా ఎస్రాయవరం మండలం జీవిపల్లి గ్రామం నుంచి ఆషాఢ మాసం శుభ సందర్భంగా శ్రీ నూకాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. నూతనంగా మండలం జీవిపల్లి గ్రామం నుంచి ఆషాఢ మాసం శుభ సందర్భంగా శ్రీ నూకాంబిక అమ్మవారికి బోనాల కార్యక్రమం జాతీయ నూతన విద్యా విధానం సోమవారంతో 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభ్దిన్ భోజనం ముగింపు కార్యక్రమం నర్సీపట్నం ఎంపీపీఎస్ వెంకు నాయుడుపేటలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ శ్రీమతి పెద్దిరెడ్డి దివ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సందర్భంగా ఎంఈఓ సిహెచ్ తలుపుల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శిక్ష సప్తాహ ముగింపు కార్యక్రమం సోమవారంతో పూర్తయిందని 2020లో ప్రారంభమై వారం రోజుల పాటు వివిధ కార్యక్రమంలో భాగంగా దాతలు శ్రీ రామాంజనేయ క్లాత్ షాప్ యాజమాని రాంబాబు మరియు రాజేష్ హోటల్ అధినేత సహకారంతో పిల్లలకు మంచి ఆహారం పెట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ జీవి నాగేంద్ర, మాజీ కౌన్సిలర్ దన్నిన రాంబాబు, వార్డు నాయకులు పెద్దిరెడ్ల చింటూ మరియు పాఠశాల హెచ్ఎం శ్రీమతి వీరమాంబ, ఆర్ సునీత, జి సచివేణి, డి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ నూతన విద్యా విధానం మొదలయ్యి 2020లో మొదలైంది. 4 సంవత్సరాలైన సందర్భంగా వారోత్సవాలు అనేవి మొత్తం దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. చాలా భాగంగా ఈరోజు శుభదిన్ భోజన్ అనే కార్యక్రమాన్ని ఇవాళ 29వ తేదీన నిర్వహించమని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఎంపీపీ స్కూల్ వెంకనాయుడుపేటలో మరి భారీ ఎత్తున మరి ప్రజల సహకారంతో ముఖ్యంగా రామాంజనేయుల అధినేత రాంబాబు గారు, అదే కౌన్సిలర్ గారు విజయ్ గారు, మరి ఎక్సైజ్ కౌన్సిలర్ రాంబాబు గారు, మా మండల శాఖ అధికారులు అందరూ తదితరులు సహకారంతో ఈరోజు మరి భారీ ఎత్తున విద్యార్థులకి మరి భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
మరి పిల్లలు ఎప్పుడూ కూడా మరి తినలేని విధంగా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. దీనివల్ల నేను అందరూ కలిసి సంభక్తి భోజనం అనేది మరి పెట్టడం జరిగింది. దీనివల్ల మరి అందరిలో తల్లిదండ్రులు అలాగే పిల్లలందరూ కూడా కలిసి భోజనం చేస్తూ కూడా జరిగిందని చెప్పేసి ఇది సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం వెంకినేడిపేట ఎంపీపీ స్కూల్లో ఈరోజు శుభదిన్ భోజన కార్యక్రమం ప్రారంభమైంది. అయితే జాతీయ నూతన విద్యా విధానం 2020 నుండి ప్రారంభమయ్యి నేటికి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం వారు ఈ ఉత్సవాలని పోయిన సోమవారం నుండి ఈ సోమవారం వరకు రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించాము. అందులో భాగంగా ఈరోజు శుభదిన్ భోజనం అనే కార్యక్రమాన్ని భాగంగా ఈరోజు వెంకినాడిపేట ఎంపీపీ స్కూల్లో ఈరోజు పాఠశాల హెచ్ఎం మరియు సిబ్బంది మరియు డోనరు రాంబాబు గారు వీరందరి సహకారంతో కౌన్సిలర్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ నూతన విద్యా విధానం అనేది 2020లో ప్రారంభమై ఇప్పటికీ 4 సంవత్సరాలు అయినా సరే ఇంకా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటికీ జరిగే కార్యక్రమం ఇది నూతన విద్యా విధానం అమలైన దగ్గర సందర్భంగా ఈ 4 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మన్యంలో గిరిజన గ్రామంలో డాక్టర్ చిన్నబిల్లి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరాల్లో భాగంగా బొందులూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. సందర్భంగా డాక్టర్ చిన్నబిల్లి మాట్లాడుతూ ఇటీవల ఎన్నికలలో జనం తీర్పు మారినా మోదీ పరివార్లో ఇసుకంతైనా మార్పు లేదు. కొత్త ప్రభుత్వం కూడా ప్రమాణ స్వీకారం తర్వాత కొద్ది రోజులలోనే దాని నిరంకుశ నిర్బంధ పాలన నిర్మాణ చట్టరంగంలోకి వచ్చేసింది. ఈ కొత్త కోడ్స్లోని అనేక నిబంధనలు పౌరుల ప్రాథమిక హక్కులపై కూడా అనేక రకాలైన ఆంక్షలు పెంచబోతున్నాయి. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్లు, ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. 165 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు మరియు పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఎన్నికలలో జనం తీరు మారినా మోడీ పరిపాలనలో ఇసుమంతైనా మార్పు లేదు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం తర్వాత కొద్ది రోజులలోనే దాని నిరంకుశ నిర్బంధ పాలసీ నిర్మాణ చట్టం రంగంలోకి వచ్చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కింది కోర్టు బెయిల్ ఇస్తే హైకోర్టు కొట్టివేసింది. కేజ్రీవాల్ జైలు నుండి బయటకు రాకుండా చేసేందుకై సిబిఐ అదే కేసులో మరోసారి అమలు చేసి కోర్టులో హాజరుపరిచింది. రచయిత్రి అరుంధతి రాయ్పై ఒక కేసు నమోదై ఆ తరువాత 14 ఏళ్లకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉపాధ్యాయ విచారణ చేసి అందుకు అనుమతి మంజూరు చేశారు. జూలై 1 నుండి 3 నేరస్తులు కోర్టు అంతకు ముందున్న నేరస్తులు శిక్షాస్మృతుల స్థానంలో అమలులోకి వచ్చాయి. ఈ కొత్త కోర్టులోని అనేక నిబంధనలు పౌరుల ప్రాథమిక హక్కులపై అనేక రకాలైన ఆంక్షలు విధించబోతున్నాయి. పౌరులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో పోలీసులకు మరిన్ని అధికారాలు కల్పించడమే కాక రాజద్రోహం వంటి వాటిని శిక్షించేందుకు కఠోరమైన అధికారాలు కట్టబెట్టనున్నాయి. పోరాడదాం, ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలకు ఇసుక కొరత లేకుండా చేస్తామని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్. ఇసుక అక్రమంగా తరలిపోకుండా సిబ్బందిని నియమించామని వెల్లడించిన స్వప్నిల్ ధిన్కర్ పొన్కర్. రాష్ట్రంలో అరాచక పాలన రాజుమేలుతుందన్న నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు పెట్ల. కౌంటింగ్ సమయంలో కూటమి నేతల దాడిలో గాయపడిన 3 వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించిన గణేష్. పెందుర్తిలో వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అడికృత్తిక ఉత్సవాలు. శ్రీ పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు 4 మడత పెట్టి సాకలు చెబుతున్నారన్న మాజీ ఎమ్మెల్యే నిజయార్. సూపర్ 6 పై చంద్రబాబు యథావిధిగా యూటర్న్ తీసుకున్నారని మీడియా ద్వారా వివరించిన సుధాకర్ బాబు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.